హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో పోస్టర్ డిజైన్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇస్తే గూగుల్ జెమినీ ఇలా క్రియేట్ చేస్తుందండి. సింపుల్గా చెప్తాను. గూగుల్ జెమినీ గురించి కొత్త విషయాలు కూడా చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. చిన్న కామెంట్ సూపర్ అని నేసేని పెట్టండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ ఇవ్వండి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. మీకు డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. మీకు ఇక్కడ బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది. ఇదే ప్రాంప్ట్. ఈ టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేసుకోండి. కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేయండి. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఈ లాస్ట్లో మీకు ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేశాక ఈ లాస్ట్లో మీకు శర్వానంద్ అనే నేమ్ ఉంటుంది. ఈ నేమ్ని తీసేసి ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. ఓకే, నేను నా నేమ్ రాస్తున్నాను. ఎగ్జాంపుల్గా రాసి సెండ్ చేయండి. ఇది ఇప్పుడు ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. గూగుల్ జెమినీ అనేది ఒక ఏఐ కాబట్టి కొన్నిసార్లు మిస్టేక్ అనేది సహజంగా చేస్తుంది. మీరు అలా వాటిని ఎలా రెక్టిఫై చేయాలి అంటే, మీరు ఇచ్చే ఫోటో ఎప్పుడు కూడా హాఫ్ ఫోటో, సగం ఫోటో అయి ఉండాలి. ఫేసు, హెయిర్, స్మైలు, ఐసు కంపల్సరీగా నీట్గా కనిపించాలి. అప్పుడే మీకు అవుట్పుట్ బాగా వస్తుంది. వీలైతే అప్పటికప్పుడు ఒక సెల్ఫీ ఫ్రంట్ ఫేసింగ్ వరకు కనపడేలా తీసుకొని ఇవ్వండి. అవుట్పుట్ కూడా అంత అందంగా వస్తుంది. గుర్తుంచుకోండి. ఓకే, ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఒకటి చెప్తాను, ఎప్పుడు ఇదే మోడల్ రాదు. చాలాసార్లు చాలా మోడల్ వస్తుంది. మీరు క్రియేట్ చేసే ప్రతిసారి మోడల్ మారుతుంది. కావాలనుకుంటే డిఫరెంట్ ఫొటోస్తో డిఫరెంట్గా ట్రై చేయండి. డిఫరెంట్ మోడల్స్ వస్తుంది. మీకు ఈ మోడల్ నచ్చింది కదా, ఈ ఫోటోతో ఇది వచ్చింది. ఇది క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.